హలో ఎవ్రీవన్, నేను వీడియో చేస్తానని చెప్పేసి యూట్యూబ్ షార్ట్ అయితే చేశాను కదా. సో దాని గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏమేం బుక్స్ కావాలి మీకు అంటే యూపీఎస్సీకి సంబంధించి ఏమేం బుక్స్ కావాలి, ఆ బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయని చెప్పాను కదా. ఏమేం బుక్స్, ఎట్లాంటి బుక్స్ దొరుకుతాయి అండ్ మీరు ఎట్లా పర్చేస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు చూపించడానికే ఈ బుక్స్ అనేవి తెప్పించుకున్నాను. బికాజ్ నా దగ్గర చాలా ఓల్డ్ ఎడిషన్ ఉంది ఎన్వైర్న్మెంట్ది, శంకర్ ఐఏఎస్ వాళ్ళది. సో అందుకోసమని ఇది తీసుకున్నాను అనమాట. ఇది అడిగాను పంపించమని. ఆల్సో నా దగ్గర స్పెక్ట్రమ్ ఉండింది, బిపిన్ చంద్ర వేరేది ఉంది, బల్క్ బుక్ ఒకటి ఉంటుంది కదా. సో అది కాకుండా ఇది కావాలి అని చెప్పేసి అడిగాను. సో ఇది పంపించారు. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, ఈ షాప్ అనేది మనకి ఢిల్లీలో ముఖర్జీ నగర్లో ఉంటుంది. సో ఢిల్లీలో ఉంది కదా, మనం ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అనేది చాలామందికి వచ్చే డౌట్. ఢిల్లీలో ఉన్నా కూడా వాళ్ళు మనకి ఎక్కడికైనా ఇండియా వైజ్లో ఎక్కడికైనా వాళ్ళు డెలివర్ చేస్తారనమాట. అడ్రస్ చెప్తే చాలు, వాళ్ళు పోస్ట్ చేస్తారు. మనకి ఫాస్ట్ కొరియర్ అయినా చేస్తారు, లేకపోతే మీ ఇష్టము, మీరు ఎట్లా అడిగితే అట్లా వాళ్ళు పంపిస్తారనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఆల్మోస్ట్ అందరికీ వచ్చేది ఒక డౌట్, జెన్యూనా కాదా అని. చాలామంది మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. నేను ఇంతకుముందు వీడియోస్ ఒక 2 చేశాను. సో దాన్ని బట్టి చూసి కూడా చాలామంది ఆర్డర్ చేసుకున్నారనమాట. జెన్యూనే, కానీ ఒకటి ఏంటి అంటే మనం ముందే అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. సో వచ్చాక వాళ్ళు అంటే మనం పే చేస్తామా లేదా అనేది వాళ్ళకి డౌట్ కదా, వచ్చి కూడా రాలేదు అనేది చెప్తాము అనేది కూడా డౌట్ ఉంటుంది. సో అందుకోసమని వాళ్ళు ముందే పే చేసుకొని మనకి బుక్స్ అనేవి పంపిస్తారు. ఇది చాలా జెన్యూన్. నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే, నాది భరోసా. మీరు ముందు పే చేయాలని భయపడతారు చాలామంది. సో అట్లా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు బుక్స్. నేను ఎన్నోసార్లు తెప్పించుకున్నాను. ఢిల్లీ నుంచి వచ్చాక నేను ఒకసారి కూడా వెళ్ళలేదు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళి. కానీ ఎప్పుడైనా ఏమైనా కావాలంటే హైదరాబాద్ నుంచి తెప్పించుకునేదాన్ని, కానీ నేను ఇన్ పర్సన్ వెళ్ళి తీసుకుంది లేదు. నా బుక్స్ అన్నీ వాళ్ళే పంపించేవాళ్ళు అనమాట. వాళ్ళే నాకు ప్యాక్ చేసి పంపించేవాళ్ళు. సో నాకు ఏ బుక్ కావాలన్నా, విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ కావాలన్నా, మ్యాగజైన్స్ కావాలన్నా, ఇంకా వేరే టెస్ట్ సిరీస్ కావాలన్నా పంపించేవాళ్ళు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ప్రిలిమ్స్ వస్తుంది కదా, లైక్ ప్రిలిమ్స్ అయిపోయింది ఎగ్జామ్. సో నెక్స్ట్ మెయిన్స్ కాబట్టి మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది చేయాలి. సో మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని కూడా పంపించారు నాకు. సో ఇది లైక్ నేనెందుకు ఈ టెస్ట్ సిరీస్ అన్నీ తీసుకుంటాను అంటే, ప్రాక్టీస్ ఇంట్లో ఉండి మనం సొంతంగా కూడా టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవచ్చు, చేయొచ్చు. సో మనం టైం మేనేజ్మెంట్ చేస్తూ టైం పెట్టుకొని మనం సెల్ఫ్గా హానెస్ట్గా టెస్ట్ అనేవి ఇంట్లో ఉండి కూడా రాయొచ్చు. సో అందుకోసమే నేను తెప్పించుకుంటాను. ఇంకొకటి ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా కొంచెం అర్థమవుతుంది అండ్ టెస్ట్ సిరీస్ ద్వారా ఆల్రెడీ సాల్వ్డ్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇట్లా ఆన్సర్ చేయాలా అనేసి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో అందుకోసమే నేను తీసుకున్నా. నేను రెగ్యులర్గా తీసుకునే ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే విజన్ ఐఏఎస్ అండ్ ఫోరం ఐఏఎస్. ఈ 2 ఇన్స్టిట్యూట్స్ నుంచే నేను టెస్ట్ సిరీస్ అనేది తీసుకుంటానండి. ఇది టెస్ట్ సిరీస్ ఓన్లీ ఫర్ మెయిన్సే కాదు, ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి టెస్ట్లు ఉంటాయి. సో ఎన్ని టెస్ట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు పంపిస్తారు మనం అడిగితే. అండ్ ఇంకొకటి, ఏమేం బుక్స్ దొరుకుతాయని నేను ఇన్ డీటెయిల్ చెప్తున్నా, వినండి క్లియర్గా. ఎన్సీఆర్టీస్. సో ఫస్ట్ బేసిక్ బుక్స్ ఏంటి మనకి ఎన్సీఆర్టీస్ కదా. సో ఎన్సీఆర్టీస్ A to Z వాళ్ళ దగ్గర దొరుకుతాయి. సో తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి కాబట్టి ఎన్సీఆర్టీస్ అనేవి మనకి ఒరిజినల్ ఫామ్లో, లైక్ ఈ బుక్ని నాకు ఒరిజినల్ ఫామ్లో పంపించారు. నేను ప్రింటెడ్ ఒకవేళ లేకపోతే నాకు ప్రింటెడ్లో అయినా పంపించండి అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఉంది అని చెప్పేసి ఇది పంపించారు. సో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఎన్సీఆర్టీస్ ఉంటాయి. లైక్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, లైక్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి CGLకి ప్రిపేర్ అవుతున్నా, ఇంకా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, వాటన్నిటికీ ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. నీట్కి ప్రిపేర్ అవుతున్నా, సో అప్పుడు ఎన్సీఆర్టీస్ అనేవి దొరకట్లేదు. లైక్ విలేజెస్లో ఉంటున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్లో చాలా జెన్యూన్గా రావట్లేదు, బుక్స్ అనేవి మనకి దొరకట్లేదు. అండ్ దట్టు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క బుక్కే 200 అట్లుంటుంది. సో అంత ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి అంటే దట్టు మనకి బుక్ అనేది జెన్యూన్గా లైక్ ఫుల్ కవర్తో వస్తుందా, లోపల పేపర్స్ బాగున్నాయా లేదా, ఆ ఫాంట్ అనేది బాగుందా లేదా అనేది మనకి తెలీదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి రిటర్న్ పెట్టాలన్నా మళ్ళీ తీసుకోవాలన్నా సో టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అండ్ చిరాకు కూడా వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లా వీళ్ళకే డైరెక్ట్గా బుక్ షాప్ వాళ్ళకి, ఢిల్లీ మనకి యూపీఎస్సీకి మార్కెట్ అని తెలుసు. సో ఢిల్లీలో అసలు ఎన్ని బుక్ షాప్స్ ఉంటాయో కూడా చాలామందికి తెలుసు. సో అక్కడ నుంచి బుక్స్ వస్తున్నప్పుడు మనం ఇంకా వేరే సెకండ్ థాట్ అనేది పెట్టుకోకుండా ఆర్డర్ చేసుకోవచ్చు.
చాలా అంటే చాలా జెన్యూన్ అనే చెప్తున్నా. ఇంకొకటి ఏంటి అంటే స్టాండర్డ్ బుక్స్. సో రీసెంట్గా వాళ్ళు స్టాండర్డ్ బుక్స్ని కూడా పంపిస్తున్నారు మనకి తక్కువ కాస్ట్కి అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి పంపిస్తున్నారు, స్టాండర్డ్ బుక్స్. ఎన్సీఆర్టీ చదివిన తర్వాత చదవాల్సింది రిఫరెన్స్ బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్స్ కదా. లైక్ ఏంటిది, ఎం లక్ష్మీకాంత్ పాలిటీకి, స్పెక్ట్రమ్ మోడర్న్ హిస్టరీకి, జాగ్రఫీకి జీసీ లియాంగ్, ఎన్వైర్న్మెంట్కి నేను చూపించినట్టు శంకర్ ఐఏఎస్, అండ్ ఇంకా వేరే బుక్స్ ఏవైతే ఉన్నాయో మనకి స్టాండర్డ్ బుక్స్ అన్నీ, నితిన్ సింఘానియా ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్కి పంపిస్తున్నారు. ఒక్కొక్క బుక్ ఏం ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అన్ని బుక్స్ మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, లైక్ నేను ఇంకా ఈ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా స్టాండర్డ్ బుక్స్ తీసుకోవచ్చు. అన్నీ ఒకేసారి బుక్ లిస్ట్ అనేది రాసుకొని ఒక పేపర్లో రాసుకొని ఇది నా బుక్ లిస్ట్, సో ఈ బుక్స్ అనేవి నాకు కావాలి అని మీరు ఫిక్స్ అయ్యాక వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేసి ఈ బుక్స్ కావాలి నాకు అని చెప్తే వాళ్ళు మీకోసం ప్యాక్ చేసి వాళ్ళు మీ అడ్రస్కి ఏదైతే చెప్తారో అక్కడికి డెలివర్ చేస్తారు. సో లాస్ట్ వరకు వాళ్ళు మీతో కాంటాక్ట్లోనే ఉంటారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, పంపిస్తారు బుక్స్ అనేవి. సో ఇది నేను చెప్తున్నా జెన్యూన్గా. అండ్ ఆల్సో క్లాస్ మెటీరియల్స్, ఇప్పుడు మనం కోచింగ్స్కి వెళ్ళలేము, బట్ కోచింగ్ మెటీరియల్ చదవాలని అనుకుంటాం కానీ ఎక్కడ దొరకదు కదా. సో కోచింగ్ మెటీరియల్ కావాలి అంటే కూడా పంపిస్తారనమాట. ప్రింటెడ్ అయినా, ఒరిజినల్ ఫామ్లో అయినా, హ్యాండ్ రిటన్ అయినా వాళ్ళు పంపిస్తారు. సో వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు పంపిస్తారు. విజన్ ఐఏఎస్ది కానీ, వాజీరామ్ది కానీ, నెక్స్ట్ ఐఏఎస్ది కానీ, ఇంకా వేరే రావ్ ఐఏఎస్ కానీ, చాహల్ అకాడమీ కానీ, ఎక్కడి నుంచి మీరైతే తీసుకోవాలనుకుంటున్నారో నోట్స్ అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రింటెడ్ ఫామ్లో కానీ, హ్యాండ్ రిటన్ ఫామ్లో కానీ ఆ నోట్స్ అనేది పంపిస్తారు. అండ్ విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మంత్లీ, లేదా యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్, ఇప్పుడు 6 monthsకి కూడా చదువుకోవచ్చు కదా. ఇప్పుడు 12 months మనం జనవరి టు డిసెంబర్ వరకు చదవాలనుకుంటున్నాం అనుకోండి, యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్. సో అన్నీ ఒకేసారి చదవలేం కాబట్టి 6 monthsకి ఒకసారి ఈ 6 monthsవి పంపించండి, ప్రీవియస్ 6 monthsవి. ఇప్పుడు చూడండి ఈ 6 months ఉన్నాయి కదా, జనవరి టు జూన్ వరకు. సో ఈ 6 months యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్ నాకు కావాలి అని వాళ్ళని అడిగితే పంపిస్తారు అవి. ఇంకొకటి విజన్ పీటీ 365, విజన్ మెయిన్స్ 365, అండ్ సపరేట్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నోట్స్, సపరేట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన నోట్స్, మీకు ఏం కావాలంటే అది పంపిస్తారు. ఫోరం ఐఏఎస్ వాళ్ళే కావాలా, లేకపోతే విజన్ ఐఏఎస్ వాళ్ళ టెస్ట్ సిరీస్ కావాలా, వాజీరామ్ అండ్ రవి వాళ్ళ టెస్ట్ సిరీస్ కావాలా అని అడిగితే కూడా మీరు మెన్షన్ చేస్తే చాలు, వాళ్ళు ప్రతి బుక్ అనేది పంపిస్తారు. ఒరిజినల్ ఫామ్లోనే పంపిస్తారు. ఈవెన్ ఎవ్రీ ఎన్సీఆర్టీ ఒరిజినల్ బుక్కే మనకు వస్తుంది. సో ఇలా వాళ్ళు బుక్స్ అయితే పంపిస్తున్నారు. ఆల్ ఇండియా వైజ్ మీరు కేరళలో ఉంటున్నా, లేదా పైన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా కూడా బుక్స్ అనేవి అక్కడికి వాళ్ళు డెలివర్ చేస్తారు. ఏం లేదు, ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం ముందు పేమెంట్ అనేది చేయాలండి. ఏమేమి బుక్స్ మనకు కావాలి అనేసి నేను ఆల్రెడీ బుక్ లిస్ట్ వీడియో చేశాను, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ మెన్షన్ చేస్తాను. ఆ బుక్ లిస్ట్ చూసి మీరు ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారో ఒక బల్క్లో రాసుకొని వాళ్ళకి చెప్తే ఆర్డర్ చేస్తే పంపిస్తారు. అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే కాబట్టి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు ముందే తీసుకుంటున్నారు అమౌంట్ అనేసి. సో వాళ్ళకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు కాబట్టి అందుకోసమే వాళ్ళు ముందు పేమెంట్ తీసుకొనే బుక్స్ అనేవి పంపిస్తారు. చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అక్కడ ఎక్కువ సేల్స్ అనేవి కొంచెం కష్టం అవుతుంది ఎవరికైనా సరే. చాలా షాప్స్ ఉంటాయి, చాలా షాప్స్ అంటే మీకు ఇంకా ఓల్డ్ రాజేంద్ర నగర్లో, ముఖర్జీ నగర్లో చూసుకుంటే లెక్కలేనన్ని షాప్స్ ఉంటాయి బుక్స్కి సంబంధించి. సో అందుకోసం అనమాట. తెలుగు మీడియం బుక్స్ దొరుకుతాయా అంటే తెలుగు మీడియంవి దొరకవండి. తెలుగు మీడియం బుక్స్ మనకి హైదరాబాద్లో దొరకవచ్చు నాకు తెలిసి, కానీ ఢిల్లీలో అయితే తెలుగు మీడియం బుక్స్ అనేవి లేవు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించిన బుక్సే దొరుకుతాయి. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నా, చాలామంది రిపోర్ట్స్, ఇప్పుడు మనకి ఏఆర్సీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కౌన్సిల్ వాళ్ళు రిపోర్ట్స్ మనకి రిలీజ్ చేస్తారు కదా. సో ఆ రిపోర్ట్స్ కావాలి అని ఆ రిపోర్ట్స్ కూడా పంపిస్తారు. సో వీళ్ళు నాకు వచ్చి 4th రిపోర్ట్ పంపించారు. నా దగ్గర ఆల్రెడీ సమ్మరీ ఉండింది విజన్ ఐఏఎస్ వాళ్ళది, అయినప్పటికీ నాకు 4th రిపోర్ట్ అనేది పంపించారు. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వాళ్ళది ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్. సో ఇది మనకి గవర్నెన్స్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ ఆల్సో ఎథిక్స్కి కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో 4th రిపోర్ట్. ఇంకొకటి ఏంటి అంటే నీతి ఆయోగ్ వాళ్ళది 3-year యాక్షన్ ఎజెండా ఉంది కదా, సో అది కూడా రిలీజ్ చేశారు. సో అది కూడా నాకు పంపించారు. మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి నేను తీసుకున్నాను. నా దగ్గర ఏమేమి లేవో నేను అవి మెన్షన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బుక్ అప్డేట్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైర్న్మెంట్ అనేది ఒక టాపిక్, అది రెగ్యులర్గా అప్డేట్స్తోనే ఉంటుంది, చాలా డైనమిక్గా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో నా దగ్గర ఓల్డ్ ఎడిషన్ ఉండింది కాబట్టి నేను ఆర్డర్ చేసుకున్నాను ఎన్వైర్న్మెంట్ బుక్.
ఇలాగా మీకు ఏం కావాలి, లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ విజన్ ఐఏఎస్ వాళ్ళది నేను తీసుకున్నాను, లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఇట్లా నేను బుక్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటున్నాను. నాకు ఆ టైంకి రీచ్ అవుతున్నాయి. ఒక 5 days లేదా 1 week పడుతుంది వాళ్ళు పంపించడానికి, లైక్ మన దగ్గరికి రీచ్ అవ్వడానికి పంపించగానే. సో అట్లా టైం పడుతున్నప్పటికీ కూడా నాకు టైంకి రీచ్ అవుతున్నాయి. ఆ టైంకి నాకు రీచ్ అవుతున్నాయి కాబట్టి నేను చదువుకోగలుగుతున్నాను. ఏ ఎగ్జామ్స్కైనా, గ్రూప్స్కి కానీ లేదా వేరే ఎగ్జామ్స్కి అయినా కూడా నాకు ఈజీగా బుక్ లిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. బుక్స్ అనేవి నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటున్నాయి, నేను వెతుక్కోవాల్సిన పని లేకు. అందుకోసమే నేను ఈ బుక్ స్టోర్ని రిఫర్ చేస్తున్నాను. ఢిల్లీ నుంచి వచ్చిన డే నుంచి ఇప్పటి వరకు నేనైతే బుక్స్ వీళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. ఆన్లైన్లో, అమెజాన్లో ఏం తీసుకోలేదు. అసలు ఒక్క బుక్ కూడా నేను అమెజాన్ నుంచి ఎప్పుడు తీసుకోలేదు. ప్రతిదీ నేను ఇక్కడ నుంచే తీసుకున్నాను. టెస్ట్ సిరీస్, లాస్ట్ టైం చూపించిన టెస్ట్ సిరీస్ అండ్ ఇప్పుడు చూపిస్తున్న టెస్ట్ సిరీస్ ఏదైనా సరే, ఫోరం ఐఏఎస్ వాళ్ళ టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో విజన్ ఐఏఎస్ వాళ్ళ టెస్ట్ సిరీస్. ఫోరం ఐఏఎస్ వాళ్ళదైతే 1 to 15 టెస్ట్ ఇందులోనే ఉన్నాయి. సో ఇలా మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి ఉందన్నమాట. ఇలా టెస్ట్ సిరీస్ ఉన్నప్పుడు మన ప్రాక్టీస్కి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ చదివామనుకో, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి చూసుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అట్లా చాలా హెల్ప్ అవుతుంది ప్రిపరేషన్లో. అందుకోసమే నేను ఈ షాప్ని మీ అందరికీ రిఫర్ చేస్తున్నాను. కొత్తగా యూపీఎస్సీకి ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అండ్ ఆల్సో ఇంతకుముందు నుంచి చేస్తున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అప్డేటెడ్ బుక్స్ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ కొత్త ఎడిషన్స్ వస్తూ ఉంటాయి. లేదా ఓల్డ్ బుక్లో నేను చదవలేకపోతున్నా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే అప్డేటెడ్వి తీసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి కూడా దొరుకుతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు దిశ పబ్లికేషన్స్ వాళ్ళది కానీ, ఓస్వాల్ బుక్స్ది కానీ, లేదా వేరే ఇంకేమైనా ఓన్లీ ఐఏఎస్ వాళ్ళది కానీ, ఇట్లా వాళ్ళకి తీసుకోవాలి అని అనుకుంటే మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ బల్క్లో ఉంటాయి కదా, ఇయర్ వైజ్ 13 years 1, 9 years 1. సో ఇలా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్గా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదా మొత్తం కలిపి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ ఉంటుంది. సో ఇట్లా మీరు ఏం అడిగితే ఆ బుక్స్ అనేవి పంపిస్తారు. కానీ మీరు క్లియర్గా మాట్లాడి మీకు ఏం కావాలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి కరెక్ట్ అడ్రస్ ఇచ్చి పేమెంట్ అనేది కరెక్ట్గా చేస్తే వాళ్ళు డెఫినెట్గా బుక్స్ అనేవి టైంకి రీచ్ అయ్యేలా పంపిస్తారు. సో ఎథిక్స్కి సంబంధించిన బుక్స్ అయినా, హిస్టరీకి సంబంధించిన బుక్స్ అయినా, జాగ్రఫీకి అయినా, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి అయినా, ఆర్ట్ అండ్ కల్చర్ అయినా, ఏన్షియంట్ హిస్టరీ, మిడావల్ హిస్టరీ, సీసాట్కి సంబంధించిన బుక్స్. సీసాట్ కూడా మెయిన్ వెరీ ఇంపార్టెంట్ కదా. సీసాట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, లేదా అరిహాంత్ బుక్, లేదా ఆర్ఎస్ అగర్వాల్ బుక్, ఇవేవైతే కావాలో మీరు కంపల్సరీ వాళ్ళని కాల్ చేసి అడుగుతారని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నన్ను అడగండి, నేను చెప్తా. అండ్ కామెంట్స్లో కూడా అడగండి, నేను కంపల్సరీ క్లియర్ చేస్తాను. వాళ్ళ నెంబర్ నేను పైన డిస్ప్లే చేస్తూనే ఉన్నాను. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అంతే, కాంటాక్ట్ అయితే వాళ్ళు కంపల్సరీ మీకు రీచ్ అవుతారు షూర్గా. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇంకా అడగండి కామెంట్స్లో. సో ఇది అండి వీడియో. ఏమేమి బుక్స్ కావాలన్నా మీరు కొనుక్కోవచ్చు. ఇది వీడియో అందరికీ కంపల్సరీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.